అట్లాగే డైవోర్స్ గురించి ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి కదా! దానికి ఏమన్నా విశేషం ఉందా? లేదండి. ఇందులో ఇందాక చెప్పుకున్నట్టు పొంతన కుదరనటువంటి జాతకాలు హ్మ్. పెళ్ళిళ్ళు జేసుకోవడం ద్వారా ఓకే. వాళ్ళెక్కువ విడిపోతున్నారు. రెండోది ఇందాక మీకు జెప్పాను. హస్తవాసి బావుంటే ఎవరు చేసినా ఎవరు చేసినా అవును. పెళ్లి అది అవును. ముహూర్తంతో సమానం. అవును. ఓ డాక్టర్ ఉంటాడు. వాడి పేషెంట్ ఎంత వరస్ట్ పొజిషన్‌లో ఉన్నా వాడు జెయ్యేస్తే చేసి బతుకుతాడు. బతుకుతాడు. అవును. అలాంటివున్నాయి కేసులు. ఉన్నాయి. అలాగే ఇది గూడాను. పెళ్లి చేసిన వాడి హస్తవాసి బావుంటే ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే సంతానం కలగట్లేదు. సంతతి వీళ్ళు కావాలని వద్దనుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరి జాతకాలు పొసగట్లేదు, సరిగ్గా లేవు. ఇంకొకళ్ళు పుట్టారనుకోండి. మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఆ అమ్మాయో, అబ్బాయి జాతకంలో తండ్రి, తల్లి స్థానాలు బావుంటే కలిసుంటారు. ఓహోహో! వీళ్ళు ఓకే. అసలు అవకాశం ఇవ్వట్ల. పెళ్ళై 3 ఏళ్లైనా, 4 ఏళ్లైనా, 5 ఏళ్లైనా సంతానం కలగట్లేదు. అవును. మరి అలా ఉంటే వాళ్ళేం కలిసుంటారు? హ్మ్. విడిపోయే వాళ్ళలో 70, 80% హ్మ్. పిల్లలు పుట్టకుండా విడిపోయే వాళ్ళే ఎక్కువ. ఓకే. అబ్బా! నేనదే జెప్తాను. అమ్మ మీకు గొడవలున్నాయి గదా! ఓ పని చేయండి. ప్రస్తుతానికి గ్రహస్థితి బాగాలేదు. స్లోగా సద్దుమణిగిన తర్వాత సంతానం కలగడానికి ప్రయత్నం చేయండి. సంతతి కలిగితే నిలబడుతుంది బంధం. ఓహోహో! అలా కలిగిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు బోలెడుమందున్నారు. అవును. అవును. అట్లాగే గురువుగారు ఇంకో చిన్న డౌటు. బెడ్‌రూమ్‌లో దేవతల విగ్రహాలు పెట్టుకోవచ్చా? హ్మ్. మంచి ప్రశ్న. ఆ! పెట్టుకోవచ్చండి. అయ్యో! అవునా? అయితే ఏ గోడకి పెట్టుకోవాలి అన్న దాని మీద గూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. ఉదాహరణకి పొద్దున్నే లేవగానే అద్దం చూడకూడదు. ఓహ్! ఓకే. చూడకూడదు. కాబట్టి మనం ఉదాహరణకి కొంతమంది దక్షిణం వైపు తలపెట్టుకు పడుకుంటారు. హ్మ్. ఉత్తరాన లేస్తూ జూస్తారు. తూర్పు, పడమరలుగా తలకాయ పెట్టుకుంటారు. వాళ్ళు తూర్పుని గాని, పడమరను గాని జూస్తారు. వాళ్ళు ఎక్కడైతే పడుకున్నారో ఆ దిక్కుకు అపోజిట్‌గా అద్దం ఉండకూడదు. దేవుడి పటాలుండకూడదు. హ్మ్. అటు, ఇటు ఉండొచ్చు. ఎందుకంటే పొద్దున్న లేవగానే దేవుడిని జూసుకునే ఇది ఉన్నవాళ్ళు దేవుడి పటం పెట్టుకోవచ్చు. హ్మ్. అంటే ఏవో నాకడిగిన వాళ్ళేంటంటే అందులో బెడ్‌రూమ్‌లో శృంగారాలు, సరసాలు ఇలాంటివి ఉంటాయి గదా! హ్మ్. అలాంటి చోట దేవతల విగ్రహాలు పెడితే మంచిదా? కాదా? అనేది అంటే వాళ్ళ దేవుడు చూస్తాడు. ఎగ్జాక్ట్‌లీ. అంటే దేవుడు ఫోటో పెట్టకపోతే దేవుడు చూడ్డా? ఆ! అలాగే ఒక పిల్లి కళ్ళు మూసుకొని మూసుకొని పాలు తాగేసి నన్నెవడో చూడట్లేదని అనందిట. సూపర్. ఆ! కర్మసాక్షి ఎవడు? సూర్యుడు. దేవుడు. ఆ! ఆయన్ని అడ్డు పెట్టగలరా? చెయ్యి అడ్డు హుహు. పెట్టి? లేదు. అంటే దేవుడు ఫోటో ఉంటేనే దేవుడు చూస్తాడా? ఓకే. ఎంతమంది చూస్తారు తెలుసా మనల్ని? ఆ! కర్మసాక్షి సూర్యుడు చూస్తాడు. పంచభూతాలు చూస్తాయి. హ్మ్. మన చుట్టూ ఉండేటువంటి దేవతాగణం ఉంటుంది. మన శరీరంలో ప్రతి అంగానికి ఒక దేవతున్నాడు. ఓకే. ఆ! మరి వాళ్ళెవరు చూడరా? దేవుడి ఫోటో పెడితేనే చూస్తారా? ఆ! చాలా సిల్లీ క్వెషన్ అది. అంతేనా? చక్కగా ఓకే. పెట్టుకోవచ్చు దేవుడి ఆ! ఫోటోలు. బెడ్‌రూమ్‌లో పెట్టకూడదన్న రూల్ ఏమి లేదు. చక్కగా ఓకే. పొద్దున్న లేవగానే దేవుడిని ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ నేను చూసాను వైరల్ అవును. అయింది. అవును. అవును. నేను చెప్పాను. దేవుడు ఫోటో పెడితేనే దేవుడు చూస్తాడా? అంటే గుడికెళ్తేనే దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు చూడట్లేదా? ఆ! చూస్తాడు. అవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఓకే. ఫోటో ఉన్నా లేకపోయినా చూస్తాడు. రైట్. రైట్. సార్ ఈ మధ్య ఈ పితృతర్పణాలనేది చాలా వైరల్ అయింది. చాలా చేపిస్తున్నారు. అవును. పితృదోష నివారణ పూజలనేది అసలు బస్సులు, రైళ్లు కట్టుకొని తిరుగుతున్నారు. ఒకప్పుడు పితృదోషాలు అంటే పితృపక్షాల్లో చేసేవారు. అవును. ఇప్పుడు ప్రతి అమావాస్యకి చేసేస్తున్నారు. అవును. ఏది కరెక్ట్? లేదులెండి. అమావాస్య తిథి అన్నది పితృదేవతలకి సంబంధించిన తిథి. ఓకే. జనరల్‌గా ఇది ఎప్పటినుండో ఉంది. అమావాస్యకి పితృ తర్పణాలు వదులుకుంటారు. హ్మ్. అలాగే తర్పణాలవి వదలలేని వాళ్ళు స్వయం పాకం ఇస్తారు. హ్మ్. అంటే వాళ్ళ పితృదేవతల పేర్లు చెప్పి స్వయం పాకం అది ఇస్తారు. తిథి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే పితృ తిథులు వదిలేశారు. ఆ! పలానా పితృదేవతలు ఆ తిథి రోజున కాలం చేసినప్పుడు, ఆ తిథికి వాళ్ళు ఏదైనా ఆ కార్యక్రమం అవి చేయడం చేయాలి. మానేశారు. ఓహ్! కుదరట్ల. కుదరకపోవడం వల్ల ఏమవుతుంది? ఇది ఎప్పుడూ కూడా మీకు గమనించండి. మహాభారతం ఆది పర్వంలో జరత్కారువు అనేటువంటి ఒక ఆయనుంటాడు. హ్మ్. ఆయన పెళ్లి చేసుకోడు. పెళ్లి చేసుకోకుండా తిరుగుతూ ఉంటాడు. కొంతమంది ఋషులు వాలకిల్యులు అని చాలా ఇంతింత సైజుండి పుల్లకి వేలాడుతూ ఉంటారు వాళ్ళు. ఒకనాడు ఈయన నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఏడుపు శబ్దం వినపడుతుంది. వాళ్ళు ఏడుస్తారు కింద నుండి. మీరెవరు ఋషులు ఏడుస్తున్నారంటే, "మా వంశంలో ఒకడు పుట్టాడు జరత్కారు అన్నవాడు. వాడు పెళ్లి చేసుకోనంటున్నాడు. పెళ్లి చేసుకోపోతే పితృ రుణం ఎలా తీర్చుకుంటాడు? మాకు తిలోదకాలు ఎవడొదులుతాడు? మా వంశం ఎలా వృద్ధి చెందుతుంది? వాడెలా పుట్టాడు మాకు మేమెలా అనుకుంటే? అందుకని వాడెక్కడున్నాడో కొంత చెప్పండయ్యా వాడికి పెళ్లి చేసుకోమని" అంటాడు. అలా ఉంటుంది పితృదేవతల యొక్క ఇది. అబ్బా! ఆ! ఎప్పుడూ వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకనే మంత్రాల్లో వసవో రుద్ర ఆదిత్య ఉపరి స్పృశం అగ్రం జేత్తారమధిరాజమక్రన్న పితృదేవతలను కూడా స్మరించుకుంటారు. హ్మ్. ఈ పితృదేవతలు చూస్తారు వాళ్ళు.
మనకి కన్యాదాన సంకల్పంలో చెప్తారు. దశా పూర్వేషాం దశాపరేషాం వంశానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత స్వర్గలోక బ్రహ్మలోక ప్రాప్త్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం గరిషి అని ఆడపిల్ల తండ్రి చెప్తాడు. ఎందుకు చెప్తాడు? 10 తరాల ముందు 10 తరాల తర్వాత వీళ్ళందరూ తరించి ఉద్ధరింపబడ్డానికి ఇదిగో పలానా కన్య నేను సాలంకృత సహిరణ్యోదక అలంకారం చేసి బంగారం పెట్టి నేను నీకు దానం ఇస్తున్నాను. ఇటువంటి దానం ఎవడు చేయలేడు నా భూతం నా భవిష్యత్తు. ఎవడు చేస్తాడు? అందుకు పితృదేవతలు చూస్తారా, ఓకే మన వంశంలో పుట్టినవాడురా, మన వాళ్ళకి ఇచ్చాడురా, మంచివాడికి ఇచ్చాడురా, బాగా చూసుకుంటాడు, ఆవిడ ఒకళ్ళ యొక్క వంశాన్ని ఉద్ధరిస్తుంది, దానివల్ల మనకి మంచి జరుగుతుంది, మనకి కూడా దౌహిత్రుడు పుడతాడు లేదా వాడికి పుడతాడు, దీనివల్ల మనం ఉద్ధరింపబడతామని వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఉపనయన సంస్కారం జరిగేటప్పుడు నాంది దేవతలు అంటే పితృదేవతలను పిలుస్తారు. ఎక్కడా మన సంస్కృతిలో పితృదేవతలను వదిలిన ప్రసక్తి లేదు. ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే ప్రత్యేకించి ఈ తిథులు అవి మానేయడం మూలానో లేకపోతే కుదరకపోవడం మూలానో వాళ్ళ యొక్క ఇది తగులుతోంది. జాతకాల్లో కూడా కొన్ని కనబడుతున్నాయి. పితృదోషాలు, మాతృశాపాలు, భ్రాతృశాపాలు, స్త్రీ శాపాలు, దైవ శాపాలు ఉంటున్నాయి జాతకంలో. అవి ఉన్నప్పుడు దానికి రెమెడీ ఏంటి? ప్రత్యేకించి ఇవి చేసుకోవడమే రెమెడీ. ప్రతిదానికి ఏదో ఒక దేవాలయానికి వెళ్ళిపోనక్కర్లా. చక్కటి క్షేత్రాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో పాదగయ క్షేత్రం పిఠాపురం ఉన్నది. అది గయతో సమానమైనటువంటి క్షేత్రం. అక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గయాసురుడి యొక్క పాదాలు అక్కడ పడ్డాయి కదా, మరి అలాంటి ప్లేస్లో కూడా చేసుకోవచ్చును. అసలు ఒరిజినల్గా మనకు ఆ దోషం ఉందా లేదా చూసుకోవాలి. లేదు మినిమంలో మినిమం పితృదేవతలకు ఏదైనా చెయ్యాలి అంటే అమావాస్య రోజు చెయ్యవచ్చును. అమావాస్య రోజు ఆదివారం నాడు, ఆదివారం కూడా రవి అధిపతి. అమావాస్య ఆదివారానికి అందుకునే ప్రాశస్త్యం. రవి పితృకారకుడు, ఉత్సాహానికి వాటికి కారకుడు. ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్య అన్నది శాస్త్రం. మరి ఈ ఆదివారము అమావాస్య కలిపి వచ్చినప్పుడు మరి పితృదేవత ఆరాధన చేస్తారు, అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. సో అందుకని ఈ పితృదేవత ఆరాధన అన్నది ఒరిజినల్గా ఇప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా అందులో వస్తుంది. మంత్రం చెప్తారు, చదువుతారు, వాళ్ళ అనుగ్రహం ఉండాలి అని దీవిస్తారు, ఇవన్నీ జరుగుతాయి. సో ఫైనల్ గా గురుగారు కొన్ని సీక్రెట్స్ కావాలి మాకు. రుణ బాధలు తొలగాలి, బాగా డబ్బులు సంపాదించాలి, వీటికి ఏమైనా సీక్రెట్స్ చెప్తే. లేదంటే వీటికి సీక్రెట్స్ ఏముండవు. ఉదాహరణకి ఒక స్థాయి వ్యక్తి వాడికి కొంత రుణం చేస్తే వాడు తీర్చగలుగుతాడు. ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర ఓ 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు ఉన్నవాడు ఏదైనా కొనుక్కోవాలి అంటే వితిన్ 1 lakh లోపల కొనుక్కోవాలి. నేను 15 లక్షలు పెట్టుకుంటే సాగదు కదా. అలా ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలమానం ప్రకారం ఈఎంఐలు ఎక్కువైపోవడం వల్ల, ఈ చేసే ఉద్యోగాలు నిలకడ లేకపోవడం వల్ల ఈ రుణ బాధలు పెరిగిపోతున్నాయి. కాశీ వంటి క్షేత్రంలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి లింగం ఉంది. అసలు కాశీ ఎవడైతే కాశీని పట్టుకుంటాడో వాడికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. కాశీ క్షేత్రంలో ఎంత గొప్ప అంటే సంతతి కలగాలి, ప్రత్యేకించి మగ సంతానం కలగాలి, ఒక లింగం ఉంది. ఎటువంటి ముద్రలు ఎటువంటి మంత్రాలు రాకపోయినప్పటికీ అక్కడ శివుడి దగ్గర 7 ప్రదక్షిణాలు చేస్తే శివుడికి 7 కోట్ల ప్రదక్షిణలు చేసిన పుణ్య ఫలితం వాడి ఖాతాలో వేసి వాడి పాపాన్ని తీసేసి వాడికి సంతానం ఇస్తాడు. ఆత్మవీరేశ్వరుడు అనేటువంటి లింగం. అలాగే రుణ విమోచనేశ్వరుడు అనేటువంటి లింగం. అక్కడ కందిపప్పుతోటి శివుడికి అభిషేకం చేస్తారు. ఇందాక చెప్పాను, సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకో కుజ. కుజుడు రోగములు రుణాలు వీటికి కారకుడు. కుజుడికి గోధూమ స్థండుల లాఢ్యముద్గాశ్చనక పర్బర, నవధాన్యాలు ఆడకము అంటే కందులు. దానికి ఆ కందిపప్పుతోటి ఈ శివలింగానికి అభిషేకం చేస్తారు. ఎక్కడ? కాశీలో. రుణ విమోచనేశ్వరుడు ఆయన పేరు. అలా చేస్తే అప్పుల బాధలు పోతాయి అన్నాడు. కాశీ వెళ్ళడమే గొప్ప. కాశీలో ఎవడి తప్పుల్ని చిత్రగుప్తుడు రాయలేడు, కనబడవు. సంభ్రమ విభ్రమ సహిత దండపాణి అనేటువంటి ఆయన అక్కడ ఉంటాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. అలా కాశీ క్షేత్రాన్ని పట్టుకున్న వాడికి జీవితంలో ప్రశాంతత దొరుకుతుంది. అక్కడ ప్రతి లింగానికి చంద్రగ్రహం బాగాలేదు, మానసిక ప్రశాంతత లేదు, చాలా మానసిక సమస్యలు ఉన్నాయి. సంకటామాత గుడి దగ్గర చంద్రలింగం ఉంటుంది, వెండితో చేసిన లింగం ఉంటుంది, చంద్రకూపం ఉంటుంది. ఈ చంద్రకూపంలో ఉన్న జలాన్ని పట్టుకెళ్ళి ఆ వెండి లింగం మీద పోసి అభిషేకం చేస్తే చంద్రుడి యొక్క బలం పెరుగుతుంది. అలాగే నవగ్రహాలకి నవకూపాలు నవలింగాలు ఉన్నాయి.
అవన్నీ అందులో ఉన్నాయి మరి. అక్కడికి అలాంటి క్షేత్రాలకు వెళితే మీరన్న ఈ రుణ బాధలు పోవడం, లేపోతే ఈ శత్రు బాధలు తగ్గడం ఇవన్నీ అందులో ఉంటుంది. వావ్! లేదు ఇంకొక మంత్రపూర్వకంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఓకే. దీనికి రెమెడీలంటే వైదికంగా చేస్తేనే బావుంటుంది. అదేలెండి. మన్యు సూక్తం అని ఋగ్వేదాంతర్గత సూక్తం ఒకటి ఉన్నది. ఓకే. మంగళవారం రోజున అది 14 సార్లు పారాయణ చేయించుకున్నా కూడా వాళ్ళు రుణ బాధల నుండి బయటపడతారు. హుహు. వైదికంగా చేసిన దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే.